నేను చేసిన పోరాటాలు పవన్ కళ్యాణ్ చరిత్రలో చేయలేడు. నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాలని పొల్యూట్ చేయడానికి వచ్చినటువంటి ఒక దుష్ట శక్తులు. వీళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం సాధు. ఈ రోజు మోడీని తిట్టి, రేపు సనాతన ధర్మం అని, ఎల్లుండేమో జొగోబేరా అని, ఆ పైన ఏమో అంబేద్కరిజం అని, ఇంకో చాటేమో పూలేయిజం అని, ఇంకో చాటేమో ఆయన సనాతన దీనికి ప్రతీక అని, నాకు క్యాస్ట్ లేదు అని, నేను అసలు నేను కులమే లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని, ఈ దేశంలో ప్రాంతీయ భాష లేని వ్యక్తిని అని ఒక్క స్టేట్మెంట్ నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లోకి 2011లో వచ్చారు. 14 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్ గా ఒకే మాట మీద ఉన్నటువంటి ఒక అంశం ఏంటో నాకు చెప్పండి. ఒక్క స్టేట్మెంట్, ఒక్క నిలకడ, ఒక్క ప్రిన్సిపల్ మీద లేని ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. మాట్లాడటానికి ప్యాకేజీ, మాట్లాడకుండా ఉండటానికి ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలిసే దేశంలో పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఈ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు, ఆయన విన్నారా? హోమ్ మినిస్టర్ అనిత ఫెయిల్ అయిపోయింది, నేనే కనుక హోమ్ మినిస్టర్ తీసుకుంటే తుక్కు ర్యాక్ కొడతాను, ఏంటిది, వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ అని అన్నారా? ఎన్నాళ్ళైందని? 8 నెలలు, 10 నెలలు, 9 నెలలు అవుతుందా కదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా విమర్శ చేశారు ఆయన పబ్లిక్ గా? లేదు. ఎందుకు చేయలేదు? ప్యాకేజ్. ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్. ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు శ్రవణ్ కుమార్. మరి అంతకుముందు ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అప్పుడు ఏమవుతుంది? కూటమి ప్రభుత్వానికి దెబ్బ, రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, సమాజంలోకి వెళ్ళేటువంటి ఒక ఒపీనియన్ వస్తుంది. అందుకని ఆయన పిలిచారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి మీడియాలో మాట్లాడుతుంది, మీడియా అంతా ఇదవుతుంది, కూటమిలో ఏదో చీలికి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. వాట్ యు వాంట్? మీకు ప్రశ్నించకుండా ఉండటానికి ఏం కావాలి? రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు. ఓకే, వెరీ గుడ్. మేము ఏం చేసుకుంటున్నాం మీకు వద్దు. మీ శాఖల్లో అవినీతి మీరు చేసుకోండి, మీరు చేసుకోవాల్సింది మీరు చేసుకోండి. మీకు కావాల్సిన 150 కోట్లు నెలకి మీకు అకౌంట్లో పడిపోతాయి. మేము ఎన్ని భూములు ఇస్తాం, ఎన్ని చేసుకుంటున్నాం వద్దు. మీరు దయచేసి మీడియాతో మాట్లాడు. మీడియాతో మాట్లాడకుండా, ప్రభుత్వం గురించి విమర్శలు చేయకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ తీసుకునేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏదైనా సరే, ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే జనసేన పార్టీ అధికారిక కార్యాలయం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది నెలకు 150 కోట్లు అనేటువంటి ఒక అంశం. నెలకు 150 కోట్లు. తర్వాత ఎందుకు మాట్లాడటం లేదు రీజన్ చెప్పండి నాకు చాలు. యూట్యూబ్ లో రైట్ ఫ్రమ్ 2011 నుంచి వీడియోలు చూడండి. పిచ్చెక్కి లైఫ్ లాంగ్ యూట్యూబ్ చూడటం మానేస్తారు మీరు. ఈ ఐడియాలజీ అసలు ఏం ఐడియాలజీ మీకు అర్థం కాదు. ఎవరి ఐడియాలజీ మీకు అర్థం కాదు. ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏ పార్టీతో ఉంటారో అర్థం కాదు. ఏ డ్రెస్ వేస్తారో అర్థం కాదు. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్.